హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక చిన్న ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయబోతున్నా. ఏంటంటే 24 అవర్స్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి బయటనే సర్వే అవ్వాలి. అంటే తినడం, పడుకోవడం అన్నీ చేయడం బయటే అనమాట. మన జేబులో ఉన్న డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా బయటికి వెళ్ళి పని చేస్తావా, వాళ్ళకి అడుక్కొని తింటావా, ఎట్లయినా సరే టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా బయటనే చేయాలి. ఏదైనా ఒక పని చేసుకొని డబ్బు సంపాదించాలి, లేదంటే బయట అడుక్కొని తినాలి. కానీ నైట్ పడుకోవడం కూడా బయటనే. సో 24 అవర్స్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి బయట బతికితే లైఫ్ ఎలా ఉంటుందో అనే చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి రేపటి వరకు అనమాట. అంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 9:39 అవుతుంది. మీరు చూడొచ్చు. రేపు మార్నింగ్ 9:39 వరకు బయటనే సర్వే అవ్వాలన్నమాట. చూద్దాం ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఓకేనా? థ్యాంక్ యూ. గైస్, ఫుల్ ఆకలిస్తుంది. ఫస్ట్ టిఫిన్ చేస్తా. టిఫిన్ చేసిన తర్వాత నిజామాబాద్కి వెళ్ళి అడుగుతా. టిఫిన్ ఫ్రీగా ఇస్తారు, ఇవ్వరు. కానీ చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇంట్లో డబ్బులు పెట్టుకుని తిన్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఫ్రీగా అడగాలంటే చాలా భయం వేస్తుంది. ఏమన్నా ఫ్రీగానే పెట్టగలుగుతావా? ఫ్రీగా సరే, ఒక అర్థంతో పని చేస్తా. టిఫిన్ పెట్టు. చేయాలా? నిజంగానే నిజంగా చేస్తా. గైస్, ఒక 1 అవర్ ఇక్కడ పని చేస్తా. పని చేసేసి ఫ్రీగా టిఫిన్ తింటా. ఫ్రీగా ఎందుకు అయితే కానీ వర్క్ చేసిన తింటా అన్నా. చేస్తా నిజంగానే. చలో అన్న, ఏం కావాలి చెప్పాను. ఏం కావాలి చెప్పదు. గిద్దం చెప్పి గైస్, మనకు అన్న పని ఇచ్చిండు. ఒక అర్ధంసేపు ఇక్కడ పని చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. అన్న ఏం కావాలి చెప్పు. పూరియా? రైట్, ఓకే. ఇంటికి బయటకి వెళ్ళిపోయి 24 గంటలు బయట పని చేసి తిని బతికి చూపించాలి. అప్పుడు ఛాలెంజింగ్. దీనికి వీడియో అంటారు. ఓకేనా? బాగుందా? సెట్ చేయి. గైస్, దోశ వేసేసిన. ఎట్లా వచ్చిందో? బాగా వచ్చిందా? ఓకే 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 సరే. ఇది ఎవరు తింటారు కానీ దోశ? అంతేనా? రైట్ 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 రైట్. ఈ చెయ్యి వాడావా? ఓకే ఓకే. పని మీద అన్నీ వాడాలా? చలో, దోశ బాగా. లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రీగా టిఫిన్ తింటున్నా. పని చేసి తింటున్నా డబ్బులు పెట్టకుండా. అన్న, నాకు నిజం మొదలు పెడతావా? కానీ నాకు డబ్బులు లేవు. నేను యూట్యూబ్లో ఒక వీడియో చేస్తున్నా, ఛాలెంజింగ్ వీడియో అని. డబ్బులు ఉన్నాయి కానీ నేను ఖర్చు పెట్టలేను. ఇతను నాకు ఫ్రీగా డ్రాప్ చేస్తాడా చేయడా విషయం పక్కన పెడితే, ఫస్ట్ మీరు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రీ అక్కడ వదిలిపెడతావా? ఫ్రీగా వదిలిపెడతావా? గాయ్స్, అన్న వదిలిపెడతా అంట. ఉమేష్ అన్న, ఏ ఊరు మీది? కొత్తపేట. గైస్ గైస్, ఉమేష్ అన్నది కొత్తపేట అంట. ఇది మన కొత్తపేట కళ్ళు అవుతారు చెట్లు. కొత్తపేట అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ చెట్టు కళ్ళు ఫ్రీగా, ఫ్రీ కాదు, మంచిగా దొరుకుతుంది. ఆ ఊరా? కొత్తపేటలో మాకు కూడా చుట్టాలన్నారే. వాళ్ళ ఇంటి పేరు తెలియదు. పేరా?
అన్న థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఉండు, యాక్చువల్ ఒక్క నిమిషం ఉండు. గాయస్ అన్నకి డబ్బులు ఇస్తున్నా, ఎందుకంటే నా వీడియో కోసం అతన్ని లాస్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా డ్రాప్ చేస్తుండాలి అనే విషయాన్ని కనుక్కున్నా, కానీ డ్రాప్ చేసిండు. సో అతని గిరాకీ పాడు చేయకుండా మన వీడియో కోసం డబ్బులు ఇచ్చేస్తున్నా. అశోక్ అన్న థ్యాంక్ యూ. ఉండండి థ్యాంక్ యూ సో మచ్. ఉండండి సరేనా? థ్యాంక్ యూ సో మచ్. రైట్ గాయస్ 11:30 అవుతుంది. మార్నింగ్ 9:30కి బయలుదేరితే 11:30 అవుతుంది ప్రజెంటు. ఓకే, రేపు మార్నింగ్ వరకు తిరగాలి ఇంకా. గైస్ యూట్యూబ్లో వీడియో చేస్తున్నానా, 24 hours బయటకు వెళ్ళిపోయి బయట బ్రతికి చూపించాలా. ఆడు మా తమ్ముడు ఛానలా, తెలంగాణ మహేష్ ఉంటుంది. గైస్ ఇంకొక సబ్స్క్రైబర్ దొరికిండు వర్షాలు దొరికిండే, తెలంగాణ మహేష్. సో ఈ వీడియో మీ పాప యూట్యూబ్లో అదే బ్రాంచ్లు బ్లాగ్స్ అన్నీ చేస్తుంటారు. ఈ వీడియోకి 2-3 days వస్తుంది. అదే వీడియో కెమెరా నేను వేసుకుంటాను. విన్ను టేక్ లాక్స్ మొబైల్తో షూట్ చేసుకోవచ్చు. గైస్ విషయం ఏంటంటే, నాతో పాటు ఈ అన్నయ్య కూడా యూట్యూబర్ అంట. జస్ట్ నో చెప్తున్నాడు. సో అన్నయ్య కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. పేరు విఐ విన్ను టెకా బ్లాగ్స్ 143. ఇదేనా? ఆల్ ది బెస్ట్ అన్న. ఈ అన్నయ్య కూడా యూట్యూబర్ అంట. అన్నయ్య ఛానల్ పేరు వినోటెక్ బ్లాగ్స్ 143. సబ్స్క్రైబ్ చేసేసిన చేయండి, బ్లాగ్స్ చేయండి, మంచిగా వస్తాయి. చేయండి కంటిన్యూ చేసుకోండి. కైన్ మాస్టర్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో, ఫోన్ సరిపోతాయి, బ్లాగ్స్ కదా సరిపోతాయి, చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అన్న, చేసుకోండి. ఫ్రీగా ఇస్తావు ఒకటి, ఫ్రీగా ఇస్తావా? యూట్యూబ్లో నేను వీడియో చేస్తున్నా, 24 గంటలు ఫ్రీగా బ్రతకాలి అని బయట అని. అంతేనా? ఇయ్యవా ఫ్రీగా? సరే ఓకే సరే మాట్లాడు. ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు 1 అవుతుంది. మీరు చూడండి, అక్కడిక్కడ తిరిగి కొంచెం టైం స్పెండ్ చేసి ఇన్సేపు అక్కడ బయట కూర్చొని 1 o'clock అవుతుంది. రండి ముందుకెళ్దాం.
ఇంకా రేపటి వరకు ఎట్లా టైం స్పెండ్ చేయాలో అర్థం కావట్లే. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు సండే, అనుకోకుండా నేను సండే బయటికి వెళ్ళిన. ఎక్కడ నాకు 1 అవర్ పని చేసి లంచ్ మందం ఈవెన్ డిన్నర్ మందం కూడా పని చేసి డబ్బులు సంపాదించుకుని అనుకున్నా, కానీ సండే అన్న విషయం మర్చిపోయి బయటికి వెళ్ళిపోయినా. సో షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లే. సరే ఓకే రండి అంకుల్. ఇక్కడ తినడానికైనా ఫ్రీగా దొరుకుతుందా? ఫ్రీయా? తినడానికైనా ఫ్రీగా దొరుకుతుందా అంటున్నా. అంటే నేను యూట్యూబ్లో ఒక ఛాలెంజ్ వీడియో చేస్తున్నా, 24 అవర్స్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి బయటనే తిని బయటనే సర్వే కావాలా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను ఖర్చు పెట్టకూడదు. ఇది ఒక ఛాలెంజింగ్ వీడియో అనమాట యూట్యూబ్లో. అందుకని మీరు హెల్ప్ చేయగలుగుతారా? తింటా, ఏమైనా పెట్టండి. ఓకే గైస్, అంకుల్ ఒప్పుకున్నాడు. టిఫిన్ అయితే టిఫిన్ తినేస్తే, ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. గైస్, అంకుల్ మన కోసం ఫ్రీగా టిఫిన్ ప్రొవైడ్ చేసి ఉంటు బజ్జీ. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. గాయస్, లంచ్ అయితే అయిపోయింది అంకుల్ వల్ల. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. గైస్, ఇప్పుడు లంచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ లంచ్ టిఫిన్ చేసేసరికి మీరు చూడొచ్చు 5 అవుతుంది, దగ్గర 4:58 అవుతుంది. ఇప్పుడు లంచ్ అన్నది. గాయస్, మధ్యలో వెళ్తుంటే నా ఫ్రెండ్ కలిసిండు లక్ష్మణ్ అని, చెప్పిన ఇట్లా 24 అవర్స్ వీడియో ఛాలెంజింగ్ వీడియో చేస్తాను చెప్పిన. నవ్వుతున్నాడు, వాడికి ఏం అర్థం కావట్లే. సలహా ఇరా, రేపు మార్నింగ్ వరకు ఇదే పని చేయాలా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, సలహా. ఇంకా నైట్ ఎక్కడన్నా పడుకోవాలా? రేపు మార్నింగ్ 9:30 వరకు రోడ్ల మీద ఉండాలి. పడుకోవడమా? ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, రాత్రి పడుకోమే కదా మరి కావాల్సింది. ఎక్కడన్నా స్టే? ఎక్కడైతే హోటల్ స్టే. ఏ హోటల్ కదా, బయట ఎక్కడ స్టే చేయాలి? హోటల్ డబ్బులు ఖర్చు పెట్టదు, డబ్బులు ఖర్చు పెట్టకుండా బయట ఎక్కడన్నా ఏమైనా చేయాలా? ఆర్డర్ తెలంగాణకు మంచిగా ఉంటుంది. సరే, తెలంగాణ ఆర్డర్ పడే వెళ్తున్నాయి, స్విగ్గీ ఆర్డర్ నాకు. ఓకే, ఇతను స్విగ్గీలో జాబ్ చేస్తున్నాడు, ఆర్డర్ పడిందంట గైస్, వెళ్తున్నాడు. ఓకేరా, నెక్స్ట్ డే ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి. ఇక ఎక్కడికి వెళ్ళి అది తినిపించేసి వెళ్తా. అంతేనా? నెక్స్ట్ తర్వాత షూటింగ్ వల్ల ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. ఇక ఇద్దరు వేస్తారా ఇంకా వస్తారా? నువ్వు ఉన్నావుగా? సరే చేద్దాం, నేను కూడా వస్తాను. సరే ఓకే, ఆర్డర్ ఇచ్చేసిరా. సరే, ఎక్కడ నాకు కాల్ చేస్తాను. ఏ నా క్లాస్మేట్. ఓకే, కాల్ చేయి. ఓకే సరే దా. भैया फ्री का चाय दरकता है इकड़ा? हिंदी बोलो। हिंदी फ्री में चाय मिलता है क्या? नहीं। डालो ना फ्री। पैसे मैं दे नहीं सकता। यूट्यूब में एक चैलेंजिंग वीडियो कर रहा हूँ मैं, पैसे है मगर 24 घंटे बिना पैसे खर्च करके बाहर गुजरना, वैसे वीडियो चैलेंजिंग वीडियो कर रहा हूँ। चाय पिला दो ना। वो वीडियो मेरा सेट देख लिया तो निकाल दिया ना मैं। नहीं कुछ नहीं बोलता, चाय के लिए कुछ नहीं बोलता, चैलेंजिंग वीडियो कर रहा हूँ ना मैं यूट्यूब में। बराबर है, नहीं जमता। दे दो कोई चाय है ना यार, दे दो ना चाय के लिए। क्या तुम्हारा सेट कुछ भी बोले तो मैं नंबर दे, तुम जा, तुम मेरे को कॉल करो, ठीक है? फ्री का। हाँ कैसे आता? यूट्यूब में आता। थैंक यू सो मच गाइस। फ्री चाय ए कुंडा अच्छा है। वन टाइम यूज। हाँ वन टाइम यूज। वन टाइम यूज़ ओनली। इसको क्या बोलते हैं? हाँ तंदूरी चाय। गाइस దీని పేరు తందూరి చాయ్ అంట। एक बार यूज़ कर इसको फेंक देते अभी, ఒకసారి ఇందులో తాగితే దీన్ని పడేస్తారంట। మంచిగా ఉంది కదా तंदूरी चाय, फ्री तंदूरी चाय। क्या नाम बोले आपका? इजाज। ब्रदर पेर इजाज, फ्री का चाय इच्छिंडू। थैंक यू ब्रो, थैंक यू सो मच, बहुत बहुत शुक्रिया। तुम्हारा सेठ को अपना चैनल का नाम बोलो। मैं निज़ामाबाद का बच्चा हूँ, इधर इधर ही वीडियो बनाते हैं। स्टॉप स्टॉप जी, शूट नहीं करा। थैंक यू। चलो
6:20 అవుతుంది. బండి 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 గుద్దుతుండే. ఇప్పుడు మళ్ళీ బయటికి ఎక్కడ తెలియట్లేదు, ఎక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేయాలా. గైస్ వెళ్తుంటే దారిలో మహేంద్ర అన్న ఒక అన్న కలిసిండు, మనకు బాగా కావాల్సిన వ్యక్తి, నన్ను బాగా చూసుకుంటాడు, మన సబ్స్క్రైబర్ కూడా. ఒకసారి హాయ్ చేయన్న. హాయ్ హాయ్. ఒక ఛాలెంజ్ వీడియో చేస్తున్నా. 24 hours ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి బయట స్టే చేసి బయట బ్రతికించాలి. మార్నింగ్ ఒక దగ్గర టిఫిన్ తిన్నా, అడిగి కొద్దిసేపు పని చేసిన, లంచ్ మిస్ అయింది, టిఫిన్ ఒకనే పెట్టిండు, ఏవో వేణుమాలు ఎంత తిరిగినా వెళ్తున్నా. నైట్ ఎక్కడ స్టే చేయాలో అర్థం కావట్లేదు. సూపర్, థ్యాంక్స్. నైస్ వీడియో, కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. థ్యాంక్స్ అన్న. లంచ్ మేమే పైన అరేంజ్ చేపిస్తాం కావాలంటే. లంచ్ టైం అయిపోయింది, ఈవినింగ్ ఇది. ఓకే ఓకే. నైట్ ఎక్కడ స్టే చేయాలి అర్థం కావట్లేదే. హాస్పిటల్ ఉండొచ్చు. హాస్పిటల్నా? పడుకోవచ్చు హాస్పిటల్? పడుకోవచ్చు. సరే కాల్ చేస్తా చూడు. ఓకే షూర్. ఓకే వెళ్తా. ఓకే బాయ్ బాయ్. చలో గాయస్ దా బంద్ చేసాను దా. హలో గాయస్ ఇప్పుడు ఎన్ని అవుతుంది, నైట్కి ఎక్కడైనా పడుకోవడానికి ప్లేస్ చూసుకోవాలా. ఎక్కడైనా ప్లేస్ దొరికితే అంటే నైట్ అక్కడ పడుకొని కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మంచి జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే నైట్లో ఫోన్లు పోవచ్చు, ఇంకేమన్నా పోవచ్చు. ఇంకా మార్నింగ్ వరకు కష్టమవుతుంది, ఎందుకంటే డే మొత్తం అక్కడ ఇక్కడ ఎండల్లో తిరిగి తిరిగి మొత్తం అలసిపోయినా, కాళ్ళు కూడా గుంజుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కూడా దొరకలేదు, టిఫిన్ దొరికింది, మస్తు టైర్డ్ అయిపోయినా. ఈ నైట్ పడుకొని జాగ్రత్త పడుకొని రేపు మార్నింగ్ ఈ వీడియో క్లోజ్ చేసేలా. గైస్ ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కనీసం ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అని ఇవ్వండి, ఓకేనా? ఒక 2000 లైక్స్ అని ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అంకుల్ ఇక్కడ తినడానికి ఫ్రీగా దొరుకుతుందా? తినడానికి ఫ్రీగా ఏమైనా దొరుకుతుందా? తినడానికి ఫ్రీగా దొరుకుతుందా? నాకు పెడతారా? నాకు పెడతారా ఇప్పుడు? ఇప్పుడు నాకు పెడతారా? రేపు మార్నింగ్ వరకు నేను ఇట్లనే బయట తిరుగుతుంటూ తినుకుంటూ ఉండాలా? అట్లా కాదు, ఎవరికైనా ఆకలితోటి ఉండేటోళ్ళు ఉంటారు, ఎవరికి ఏం లేదు వాళ్ళకు అన్నం పెడతాము అట్లా. సరే ఇప్పుడు నాకు తినిపించగలుగుతారా? ఇప్పుడు నాకు పెట్టగలరా? మీరు ఏమైనా పెట్టండి, తింటా. సరే ఏదైనా సరే, మీరు ప్రేమతో ఏ విషయంగా తినేస్తా. ఓకే పెట్టండి. చపాతి, సరే చపాతి పెట్టండి. సమోసా, చపాతి తింటారా? తింటా. ఎందుకు సార్ ఇది? అది యూట్యూబ్లో వీడియో వస్తుంది, ఏంటంటే ఒక 24 hours ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి బయట బ్రతికి చూపించాలా, అంతే. మార్నింగ్ పొద్దున 9:00 బయటికి వెళ్ళినా రేపు పొద్దున్నరకు ఇట్లనే బ్రతకాలా. ఇది తిన్న తర్వాత మళ్ళీ ఎక్కడ పోయి రోడ్లో పడుకోవాలి కాసేపు. ఛాలెంజింగ్ వీడియో అంటారు. చపాతి బాగుంటుంది. ఓకే గాయస్, అంకుల్ చపాతి ఇచ్చిండు, ఇస్తాడు ఏడు అనుకున్నాను, చపాతి ఇచ్చిండు. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. చలో ఇక్కడ ఈ నైట్కి మన డిన్నర్ చపాతి అనమాట. ఇది కావాలంటే అడుగుతా అంకుల్, తప్పకుండా. ఇంకా పెరుగు కూడా ఉంటుంది. బాగుంది చపాతి, బాగుంది చపాతి, చాలా బాగుంది. చపాతి ఇంకా జొన్న. ఉన్నాయి సార్, కింద పెట్టి. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, సరేనా? ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో ఇట్లాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాం, కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక 2 days తర్వాత యూట్యూబ్లో పెడతా, మీరు వస్తారు, మీరు చేసిన హెల్ప్ కూడా వస్తుంది అందులో, సరేనా? ఇట్లానే మా సహకారం చేసుకోండి ఎప్పుడెప్పుడు. తప్పకుండా ఉంటా అంకుల్, ఉంటా ఆంటీ. థ్యాంక్ యూ. గ్యాస్ డిన్నర్ అయిపోయింది, ఇంక బయటికి పోయి ఎక్కడన్నా పడుకోవాలా, ఎక్కడ పడుకోవాలంటే అర్థం కావట్లే.
గైస్ టైం ఇప్పుడు 10:46 అవుతుంది. ప్రజెంట్ నేను నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నా. ఒకసారి టెంపుల్ మీరు చూడొచ్చు. నైట్ టైంలో ఎక్కడ పడుకోవాలో అర్థం కాక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్నీ అనుకున్నాం, కానీ అక్కడ పరిస్థితి బాగుంటుంది. సో తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ పర్మిషన్ తీసుకొని టెంపుల్లో పడుకోవడానికి పర్మిషన్ తీసుకున్నా. ఈ నైట్కి ఇక్కడే పడుకుంటా. రేపు మార్నింగ్ వరకు ఈ కంటెంట్ క్లోజ్ చేసేస్తా. నైట్ ఇక్కడ పడుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. వీడియోని ఇప్పటివరకు ఎవరైనా చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? గాయస్ ఫైనల్లీ కొంచెం అదృష్టం బాగుంది. గుడిలో పడుకునే ప్లేస్ దొరికింది. గుడిలో పడుకుంటున్నా. ఈ నైట్ మొత్తం ఇక్కడే స్టే చేసేసి రేపు మార్నింగ్ ఈ ఛాలెంజ్ని ఎండ్ చేసేస్తా. మా కెమెరామెన్ వెళ్ళిపోయాడు, బ్యాగ్ ఇచ్చేసిండు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఇంకా చూసుకోవాలి ఇవన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయింది. నైట్ మొత్తం గుడిలో పడుకున్నా. ఇంకొక 2 hours అయితే నా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నైట్ అంతా ఒకటే దోమలు కుట్టినాయి, సరిగ్గా పడుకోలే, మస్తు ఇబ్బంది అయింది. సో గైస్ ఫైనల్లీ 24 hours ఛాలెంజ్ అయిపోయింది. టైం మీరు చూడొచ్చు 9:46. నిన్న 9:35కి స్టార్ట్ చేసిన, 9:46 అవుతుంది. 24 hours ఛాలెంజింగ్ వీడియో అయిపోయింది. గైస్ ప్లీజ్ ఈ వీడియో ఎలా వచ్చింది, మీకు నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా. కనీసం వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కనీసం ఒక 2000 likes అనే వీడియోకి ఇవ్వండి. ఎందుకంటే ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో అంత ముందుకు వెళ్తుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.